GMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఇస్తున్నారు. సినిమా రిలీజ్కి కొన్ని గంటలు మాత్రమే ఉంది, కొన్ని రోజులు, ఒక 2-3 డేస్లో. కానీ ఆయన చాలా కూల్గా కనిపిస్తున్నారు. దీనిలో టెన్షన్ పడేది ఏం లేదండి. అంటే సాధారణంగా ఒక నిర్మాత అంటే ఆ టెన్షన్ వేరుగా ఉంటుంది, రిలీజ్కి 2 రోజుల ముందు 3 రోజుల ముందు నుంచి. కానీ మీరు మాత్రం చాలా కూల్గా. అంటే జనరల్గా టెన్షన్ వచ్చి మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే ఉంటాయి కానీ. ఓకే. అంటే జనరల్గా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు అంత ఓపెన్గా ఉండరు. మీరు మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అంటే విసుగా, లేకపోతే ఇండస్ట్రీలో జరిగిన విషయాల మీద విసుగా, లేకపోతే మీరు ఉండటమే ముక్కుసూటితనంగా అలాగే ఉంటారా? మీరు ఉండటమే మీద నా పర్స్పెక్టివ్లో నార్మల్గా ఉంటున్నానండి సార్. వేరే ఉంటారా ఉండరా అన్నది నేను చెప్పలేను, కానీ నేనైతే స్పెషల్ క్వాలిటీ ఏం లేదు. ఓకే. అంటే యాజ్ ఎ నిర్మాతగా మీరు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఒక 50 సినిమాలు పైగా పూర్తి చేశారు. పూర్తి 50 పైన అమౌంట్ అయింది. ఒక 38, 39 రిలీజ్ అయ్యి మిగతా రిలీజ్ కాబోతున్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి రిలీజ్. కరెక్ట్. అంటే 100 సినిమాలు అనేది మీ టార్గెట్ అని అప్పట్లో చెప్పారు, ఫాస్టెస్ట్ 100 సినిమాలు. మేము చేస్తున్న స్కేల్లో వీ మే బికమ్ ద ఫాస్టెస్ట్ అంటే అంత టార్గెట్ ఏం కాదు. ఓకే. సో వీ వాంట్ టు డూ యాజ్ మనీ. ఈ స్పేస్లో వెళ్తే విల్ బికమ్ ఫాస్టెస్ట్ 100 అని. ఓకే. కొంచెం స్పీడ్ తగ్గించినట్టుంది సార్. అంటే చాలా తగ్గించి. ఎందుకు సార్? ఏం రియలైజేషనా, లేకపోతే ఎందుకని తగ్గించారు? రియలైజేషన్ కాదు అంటే వి సడన్లీ సా లాట్ ఆఫ్ గ్యాప్స్. సో అవి ఫిక్స్ చేయడానికి కొద్దిగా విట్టుక. ఓకే. అంటే వి స్లోడ్ అంతా ఫుల్గా స్టాప్ ఏం చేయలేదు. సో బట్ అంటే విల్ కంటిన్యూ ద జర్నీ. అంటే మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఇది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాతనే కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ ఎఫెక్ట్ ఏం డైరెక్ట్గా కాదు, బట్ ఈ ప్రాసెస్లో చాలా గ్యాప్స్ అయితే క్లియర్గా అనిపించింది. అది ఫిక్స్ చేస్తున్నాం అనుకున్నాము కానీ అది అవ్వలేదు. అది దట్స్ వి రియలైజ్డ్ ఆఫ్టర్ అంటే బిఫోర్ మిస్టర్ బచ్చనే వి టుక్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఓకే. దాని తర్వాత కొత్తగా అంటే కొత్త ప్రాజెక్ట్స్ స్లోగా మౌంట్ చేసాం. ఓకే. అంటే గ్యాప్లో ఏంటి సార్? ఈ గ్యాప్లో మీరు ఏంటి అంత ప్రక్షాళన చేయాలనుకున్నారా? అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది, అసలు కంటెంట్ దగ్గర జరుగుతుందా, ప్రొడక్షన్ సైడ్ జరుగుతుందా? అంటే ఈ గ్యాప్లో ఎక్కడైతే ఫాల్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేయటం గురించే ఈ గ్యాప్ తీసుకున్నారనుకోవచ్చా? బేసిక్గా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యాడ్ వాజ్ అ కరప్షన్. ఒక సినిమా చేస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. మీరు మల్టిపుల్ చేస్తున్నప్పుడు ఆ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది ఆర్గనైజేషన్లో. ఓకే. తప్పే ముందులే కరప్షన్లో అన్నది దాని ఎఫెక్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ మీద చాలా బ్యాడ్గా ఉంది. సో అది ఫిక్స్ చేసాం. అంటే మీరు రావటం ఒక సాఫ్ట్వేర్ సెక్టార్ నుంచి రావటం, అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది సాఫ్ట్వేర్ సెక్టార్, అంటే కార్పొరేట్ స్టైల్. ఆ కార్పొరేట్ స్టైల్కు సినిమా ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి రావటం వల్ల ఇక్కడ ఇలా జరుగుతుంది అని మీకు తెలియక, అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సార్. మీకు మాత్రం ఈ వాతావరణం పడలేదు అనుకోవచ్చా? అది కరెక్ట్ కాదండి. బేసిక్గా ప్రతి ఏరియాలో సర్టన్ ప్రాక్టీసెస్ ఉంటాయి, దానికి సర్టన్ టాలరెన్స్ లెవెల్ అన్నది ఉంటుంది. ఈ ఒక సినిమా చేస్తున్న టైంలో ఇక్కడున్న ప్రాక్టీసెస్ వల్ల మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. చాలా సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇవి ఫిక్స్ చేయకపోతే వీ కెనాట్ డూ మెనీ మూవీస్. సో అక్కడ గ్యాప్ కనిపించింది. ఓకే. సో ఓన్లీ పెద్ద సినిమాలు చేస్తూ 1 at a time or 2 at a time చేస్తే ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ సినిమాలు అఫోర్డ్ చేయగలవు ఈ లీకేజ్ను. బట్ మీరు డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, మల్టిపుల్ మూవీస్ అట్ ఏ టైం చేయాలంటే మీకు ఒక ప్రాసెస్, దాని కంట్రోల్స్ ఉండాలి. అవి కంప్లీట్గా మిస్ అయిపోయినాయి. వాటిని ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే ఇది ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అనుకున్నాను సార్? ఏదైనా చేయొచ్చు. అంటే ప్రతి రంగంలో ఈ కరప్షన్ అనేది అంతో కొంత ఉంటుంది.
కానీ సినిమా రంగంలో కొంచెం అంటే కొన్ని సెక్టార్స్లో, అన్ని సెక్టార్స్ కాదు, కొన్ని సెక్టార్స్లో మీరు కొన్ని ఏదైతే కొన్ని వాటి గురించి మీరు మాట్లాడారు ఇంతకుముందు, ఆ సెక్టార్లోనే ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. సో వాటిని కంట్రోల్ చేయడం ఎంతవరకు సాధ్యం సార్? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. అంటే మనమంతా ఒక సివిక్ సొసైటీలో ఉన్నామండి. ఆటోమేటిక్గా ఓపెన్ కరప్షన్ అన్నది, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఓపెన్ కరప్షన్కు ఇప్పుడున్న ప్రాసెస్కు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకప్పుడు మీరు ఒక ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీ బర్త్ కావాలన్నా కూడా 50% ఆఫ్ ద బర్త్ సీట్స్కి యూపీఏ బ్రైబ్. ఇవాళ లిటరల్గా జీరో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. అలా ప్రతి ప్రాక్టీస్ ఇట్ విల్ గెట్ క్లీన్ అప్ ఓవర్ ఎ టైం. ఇది కూడా అలానే క్లీన్ అవుతుంది. ఓకే. ఎక్కడ సార్ అంటే మీరు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? వాటికి అడ్డుకట్ట వేశారా మీరు? అంటే స్పెషల్గా బయట కాదు, మీ ప్రొడక్షన్లో. మా ప్రొడక్షన్లో ఐ థింక్ టు రీజనబుల్ ఎక్స్టెంట్ వి రిమూవ్డ్. బట్ నేను చాలామందికి చెప్తాను, ఒక నెక్సెస్ ఉంది, దాన్ని బ్రేక్ చేయకపోతే వీలు కాదు అని. వీలైనంత వరకు ఐ థింక్ వీఆర్ బ్రేకింగ్ దట్. ఓకే. అంటే ఈ మిరాయి అనే సినిమా మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? అంటే ఫస్ట్ అంటే మన మనోజ్ గారు మాట్లాడుతూ వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏదో మనం టేక్అవుట్ చేస్తున్నట్టుగా ఒక మాట అన్నారు. అంటే మిరాయిస్ వెరీ ఎర్లీ స్టేజెస్లోనే కార్తిక్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు వి స్టార్టెడ్ విత్ దట్ ప్రాజెక్ట్. ఓకే. అంటే ఈ కథ వినగానే లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇది, సో బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఏంటి సార్ అంటే కథ మీద నమ్మకమా? ఆ నెరేటివ్ మీద నమ్మకము, వాట్ వీ వాంట్ డెలివర్ అన్న దాని మీద. అంటే బేసిక్గా స్టోరీస్ అశోక అండ్ 9 books, దాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి దెర్ ఆర్ డిఫరెంట్ 8 యోద్ధాస్ అండ్ 1 ఒక ఆశ్రమంకి ఒక బుక్ ఇచ్చి మిగతా 8 మంది యోధాస్కి ఇస్తారు. హౌ దే ప్రొటెక్ట్, ఓకే, హౌ ఏ విల్ ఫోర్స్ కమ్, దాన్ని శ్రేయ గారు యాజ్ అంటే షీల్ ఫోర్సి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి షీ సాక్రిఫైస్ ద కిడ్ టు ద సొసైటీ. ఓకే. అండ్ దెన్ హౌ అంటే ఈ గెయిన్స్ ద పవర్ టు స్టాప్ అన్నది, దట్ ఇస్ అ హై లెవెల్ స్టోరీ. అంటే అది కథగా నచ్చడం కదా, హౌ ఇట్స్ గోయింగ్ టు బి విజువల్లీ నెరేటెడ్ అన్న దాని మీద. అంటే కథగా ఇట్ మే లుక్ లైక్ ఏ గుడ్ స్టోరీ అంతేగాని అంటే మీకు. బట్ దీనిలో హౌ వీ కెన్ బ్రింగ్ ద ఫ్యాంటసీ, హౌ వీ బ్రింగ్ సూపర్ హీరో ఎలిమెంట్స్ అన్నది అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయింది సార్ సినిమా? లేదు, బడ్జెట్ ఆల్వేస్ పెరుగుతూనే ఉంటుంది కదా ఓకే. కూడా. సో బట్ కంఫర్టబుల్ బడ్జెట్లోనే అయిపోయింది. ఓకే. అంటే ఫస్ట్ అనుకున్న దానికి ఇప్పుడు ప్రొడక్ట్ వచ్చిన దానికి డిఫరెంట్ బడ్జెట్లో డిఫరెన్స్. సో సినిమా మేకింగ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్ అండి. అంటే ఇట్స్ నాట్ అంటే రూల్ బుక్ వేసి దిస్ ద నంబర్స్ అంటే అవ్వదు. యూ విల్ సీ వాట్ ఈస్ ద మార్కెట్ అండ్ హౌ డూ యూ క్రియేట్ ఎ మార్కెట్ అన్నది. ఈ సినిమాకి వీ ఆల్వేస్ హ్యాడ్ ఎ మార్కెట్ బిగ్గర్ దాన్ వాట్ వీ ఫోర్సీన్, బట్ ఇట్ వాస్ డన్ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకే. సో ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్లో అసలు పేపర్ మీద ఉన్న బడ్జెట్లో సినిమా ఎందుకు తీయలేకపోతున్నారంటే మీరు చెప్పే రీజన్ ఏంటి సార్? అసలు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఇన్ని సినిమాలు కంప్లీట్ చేశారు, రిలీజ్ చేశారు, అంటే పేపర్ మీద ఉన్న బడ్జెట్ సినిమా ప్రొడక్ట్ బయటకు వచ్చేసరికి అనుకున్న బడ్జెట్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మీ లివింగ్ ఉందండి, మీకు బడ్జెట్ ఉందా, మంత్లీ ఎంత ఖర్చు అవుతుందండి? మోస్ట్లీ ఒక 1 lakh అలా అవుతుంది. అంతే అవుతుంది ఎవ్రీ మంత్? కొంచెం అటు ఇటుగా. కొంచెం అటు ఇటు అవుతుందా లేకుంటే అంతే సార్, చేంజ్ కొంచెం అవుతుంది? మీ లైఫ్లో మీకు డైలీ ఒక స్పెండ్ బడ్జెట్ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, అవే మేనేజ్ చేయలేరు మీరు. అలానే ఓకే. సో మీ ఇన్కమ్ని బట్టి మీ బడ్జెట్ చేంజ్ అవుతుంది, మీ ఆస్పిరేషన్ బట్టి చేంజ్ అవుతుంది, మీ అవైలబిలిటీస్ని బట్టి చేంజ్ అవుతుంది. సో అలానే సినిమా కూడా ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, ఇంత ఇది డెలివర్ చేయాలన్నది. ఓకే. వేస్ట్ కాకుండా ఎఫిషియెంట్గా చేయడం అన్నది. అంటే హీరో మార్కెట్ని బట్టే ఖర్చు పెడుతుంటారు, ప్రొడ్యూసర్ అదే చెప్తుంటారు, హీరో మార్కెట్ని బట్టే ఖర్చు పెడుతున్నారు. హీరో మార్కెట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సినిమా మార్కెట్ని బట్టి యూ హ్యావ్ టు స్పెండ్. ఓకే. సినిమాకి ఏం క్రియేట్ చేస్తామో అన్నది, ఏది అవసరం అన్నది ఉంటుంది. అంటే దాంట్లో చాలా ఉంటుంది. అంటే మీ డైలీ బడ్జెట్ ఎంత అంటే చెప్పలేరు కదా. అవును. ఒకరోజు మీరు బయట తినచ్చు, ఒకరోజు ఇంట్లో తినచ్చు, ఒకరోజు హై ఎండ్ రెస్టారెంట్కి వెళ్ళచ్చు. ఆ రోజు మీ నీడ్, మీ అఫోర్డబిలిటీ. ఏంటి సార్ మిరాయి గురించి అంటే
ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని ఆడియన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది ఎలాంటి సినిమా? బేసిక్ ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ విత్ హిస్టరీ అండ్ ఫిక్షన్ విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్ గ్రాండియర్ ఉంటుందండి. ఒక మంచి ఎమోషన్ ఉన్న స్టోరీ, ఒక తల్లి సంకల్పం మీద వర్క్ చేయడానికి హౌ హీ గోస్ త్రూ, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, హౌ హీ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ అన్నది ఫండమెంటల్ నెరేటివ్. దీనిలో లాట్స్ ఆఫ్ ఫ్యాంటసీ, లాట్ ఆఫ్ ఎలివేషన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నది విల్ గెట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. కథ మొత్తం మీరు విన్నారా సార్? కార్తీక్ గట్లం కథ మొత్తం సినిమా మొత్తం చూసాను. చూసారు, ఇప్పుడు అవుట్పుట్ చూస్తారు. కథ చెప్పినప్పటికి ఇప్పుడు అవుట్పుట్ చూసిన దానికి వాట్ ఈస్ ద బెటర్మెంట్ అంటే మీకు? అంటే కథ అన్నది ఇప్పుడు నేను చెప్పిన 1 minute కూడా కథనే. సీన్ బై సీన్ వినడం ఇంకొక సీన్ బై సీన్ వినాలి. అంటే నేను ఇప్పుడు క్వాలిటీ బెటర్మెంట్ చూసుకున్నారు కదా అవుట్పుట్, ఎలా అనిపిస్తుంది, ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది? ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే వాళ్ళ మేకింగ్లో నాకు మొత్తం ఐ నో వాట్స్ కమింగ్ ఇన్ ద మూవీ, బట్ కథ మొత్తం వినడం అంటే వేరు. అంటే కథ మొత్తం వినడం కదా, ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నారు కదా, అవుట్పుట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, దాంట్లో డౌట్ లేదు. అంటే అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అన్ని చోట్ల పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సో బేసిక్గా దిస్ వన్ ఆఫ్ ద మూవీ వేర్ ఐ వాచ్డ్ వెరీ క్లోజ్లీ ఆల్ ద రియాక్షన్ వీడియోస్. There's lots of reviewers on YouTube, and whenever there's a content, at least ఒక 125 రియాక్షన్స్ చూసింటాను నేను. అండ్ ఐ కెన్ సీ యూనిఫామ్ అంటే బాడీ లాంగ్వేజ్ అండ్ రియాక్షన్, అంటే ఎక్కడైతే ఐ ఎలిమెంట్స్ ఉన్నాయో అండ్ ద వే దే అప్రిషియేటెడ్ అండ్ ఇఫ్ యూ సీ ద కామెంట్స్, అంటే అన్లెస్ దేర్ సమ్ వెరీ ఫోకస్డ్ టార్గెటెడ్ 1 or 2% వాళ్ళు వదిలేస్తే, అంటే దేర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కామెంట్ నెగిటివ్, అంటే దే విల్ హ్యావ్ ఓకే సమ్ అదర్ ఇష్యూస్ అనమాట, అంటే బయాస్డ్ ఇది, బట్ ఇట్స్ ఇనానిమస్లీ వెరీ పాజిటివ్.